నా పేరు తేరా జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు. ఈ వీడియోలో మనం సనాతన ధర్మం రెండవ పార్ట్లో ముఖ్యమైన 3 విషయాలు తెలుసుకోబోతున్నాం. దానిలో మొట్టమొదటిది ఏమిటంటే సతీ సహగమనం అనేది సనాతన ధర్మంలో ఉండేది. అంతేకాకుండా బాల్య వివాహాలు కూడా ఉండేవి. మూడవది బహుభార్యలు కూడా ఉండేవి. కాబట్టి వీటి గురించి తెలుసుకునే ముందు మనము ఒక ప్రముఖ సామాజిక మత సంస్కరణల ఉద్యమాల ప్రారంభకుడు గురించి మనం తెలుసుకోవాలి. ఆయనే రాజా రామ్మోహన్ రాయ్. ఈయన భారతదేశంలో మొట్టమొదటి సామాజికవేత్త. మత సంస్కరణల ఉద్యమాల్ని ప్రారంభించి ప్రోత్సహించి తారాస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. అతను ఈ యొక్క సనాతన ధర్మం గురించి, అప్పుడు ఆచారాల గురించి ఆయన స్పందించి ఏం చేశాడో మనం చెప్పకముందు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అతని విశేషమైన ప్రభావం రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా విధానం, హిందూ మతం పైన కూడా కనపడుతుంది. అతడు గొప్ప సంఘ సంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీ సహగమనం సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషి చేశాడు. వితంతు పునర్వివాహంకి పూర్తిగా మద్దతు ఇచ్చాడు. స్త్రీకి విద్య అవసరం అని పాటుపడ్డాడు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి దేశంలో ఆంగ్ల విద్యా విధానానికి కృషి చేశాడు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సనాతన ధర్మంలో సతీ సహగమనం అంటే ఏమిటంటే భార్యాభర్తల్లో భర్త చనిపోతే భార్య కూడా వెంటనే చనిపోవాలి. బతకడానికి వీల్లేదు ఈ దేశంలో. ఎందుకనంటే ఆమె మళ్ళా వేరే వాళ్ళని పాడు చేస్తుందేమో అనే భయం. అంటే మరి ఆమె ఎప్పుడైతే వితంతువుగా ఉంటుందో ఆటోమేటిక్గా యవనంలో ఉన్నప్పుడు వేరే ఒకరికి ఆకర్షితులయ్యి సమాజాన్ని పాడు చేస్తుందనే ఉద్దేశంతో భర్త ఆయన శవం వెంబడి ఆయన కూడా వెళ్ళాలి తయారయ్యి. దేనికి? శ్మశానంలో ఆ చితికల మీద కాలిపోవడానికి. కాబట్టి ఆమెని కూడా తీసుకొని వెళ్ళి శ్మశానంలో భర్తతో పాటు భార్యను కూడా కాల్చేసేవాళ్ళు. అదే సతీ సహగమనం అంటే. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్య బతకడానికి వీల్లేదు, భార్య కూడా ఆ స్థితిలో పడి చనిపోవాలి. దానిలో అర్థం ఏమిటంటే మనం ఒకసారి ఆలోచన చేస్తే భర్త కోసమే భార్య ఈ లోకంలోకి పుట్టిందని, భర్త చనిపోతే భార్య కూడా ఇక బ్రతకడం అనవసరమని, ఈ సమాజానికి అవసరం లేదని ఆమెను కూడా బలవంతంగా ఆ యొక్క భర్త శవంతో పాటు ఆమెను కూడా దహనం చేసేవాడు. బహుభయంకరమైన పరిస్థితి. ఆమె ఏడుస్తూ ఆ రథంలో అనేక మంది స్త్రీలు చనిపోయారు. అది రాజా రామ్మోహన్ రాయ్ స్పందించాడు. ఏమిటి అఘాయిత్యం? ఏమిటి ఈ యొక్క సనాతనమైన ఆచారం? ఈ ఆచారాన్ని నిర్మూలించాలి. భర్త చనిపోయినంత మాత్రంలోనే భార్యని చంపాల్సిన అవసరం లేదు అని ఆయన స్పందించి
మళ్ళా ఆమె తిరిగి వితంతు వివాహాలు, మళ్ళీ తిరిగి ఆమె విధవరాలైతే తిరిగి వివాహం చేసుకోవచ్చని సంస్కరణ తెచ్చిన వాడు రాజా రామ్మోహన్ రాయ్. అదేవిధంగా ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఉండేవి. బాల్య వివాహాలు అంటే ఒకడు పుట్టిన తర్వాత చాలా బాల్య దిశలోనే ఇంకొక అమ్మాయి ఎవరైతే ఎక్కడైతే పుట్టిందో ఆ నక్షత్రాలు, తిథులు, వారాలు, గడియలు అన్నీ చూసి ఇతని కోసం అమ్మాయి పుట్టింది కాబట్టి ఆమె మీద ఒక దుప్పటి లాంటిది వేసి పారేసి ఆవిడ ఈయన కోసం పుట్టింది కాబట్టి, ఈ నక్షత్రాలు కలుస్తున్నాయి కాబట్టి ఆయన కోసం పుట్టింది కాబట్టి ఈయనకి ఆయన భార్య అని చెప్పేసి అని బాల్యంలోనే నిర్ణయించేవాళ్ళు. వాళ్ళు యవనస్తుల్లా ఉండేదానికి లేదు. బాల్యంలోనే పొరపాటున బాల్యంలో నిర్ణయించిన ఆ బాల్య వివాహాల్ని అతను ఏ కారణాల చేత అయినా అతనికి ఏదైనా ఇబ్బంది వచ్చి బతకపోతే ఆ అమ్మాయి వితంతు అయిపోవటమే. ఏమిటండి ఈ ఆచారాలు? కాబట్టి ఇదే సనాతనమైన ఆచారాలు, ఇదే సనాతనమైన ధర్మం. అది ఇప్పుడు మనకి అవసరమా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందువలన ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారు సంఘ సంస్కర్తగా ఈ దేశంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. దానిలో ఎన్ని సనాతన ధర్మాలన్నీ కూడాను రూపు మార్పడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి దానిలో ఈయన తీసుకున్న నిర్ణయం ప్రకారం బహుభార్యత్వం కూడా ఉండకూడదు. ఆ రోజుల్లో ఇట్లా ఉంది కదా అని చెప్పేసి అని అనేక మందిని భార్యలను చేసుకోవడం కూడా తప్పేనని ఆయన నిర్మూలించాడు. కాబట్టి మరి ఈ రోజుల్లో మనము ఈ యొక్క సనాతన ధర్మం గురించిన పెద్దలారా మీరు మాట్లాడుతున్నారు, ఒక్కసారి సనాతన ధర్మం అంటే ఏంటో ఆలోచన చేయండి. మళ్ళా ప్రజెంట్గా ఇప్పుడు సతీ సహగమనం అవసరమా ఈ సమాజానికి? బాల్య వివాహాలు అవసరమా ఈ సమాజానికి? మరి బహుభార్యత్వం కావాలా ఈ సమాజానికి? ఆలోచన చేయండి. కాబట్టి ఈ యొక్క సనాతన ధర్మంలో ఒక పార్ట్ అయిన ఈ 3 విధానాలని అప్పుడు ఉన్న సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ పూర్తిగా నిర్మూలించి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అటువంటి సనాతన ధర్మం తిరిగి ప్రవేశపెట్టాలి ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ అవసరం అని కొందరు పెద్దలు మాట్లాడుతున్నారు. మరి అంతవరకు అవసరమో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మీరు చూడండి, అనేక మందికి తెలియచేయండి. కాబట్టి ఇటువంటి రుగ్మతల్ని రూపుమాపిన మన పెద్దలు మరి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. ఈ సనాతన ధర్మంలో మరొక గొప్ప విషయాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమి చెప్పాడో మనం తదుపరి వీడియోలో మనం చూద్దాం. ఆ వీడియోలో ఆయన చేసింది ఏమిటో మీకు తెలుసు. ఇటువంటి సంఘ సంస్కర్తలందరినీ కూడా మనం ఇప్పుడు కాదని మరి అంత ముందున్న సనాతన ధర్మాన్ని మళ్ళా ఇప్పుడు మనం ఆచరిద్దామని అంటే అది అవసరమో లేదో మీరే నిర్ణయించుకోవాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా.